ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫాలో అవర్స్ టెక్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందరికీ షేర్ చేసి లైక్ చేయండి వీడియోని. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మనం ఈ వీడియోలో ఈరోజు వాట్సాప్ యొక్క వాల్పేపర్ ఎలా చేంజ్ చేసుకోవాలని చూద్దాం. యాక్చువల్గా మనం ఆండ్రాయిడ్ ఫోన్స్లో కానీ ఐఫోన్స్లో కానీ స్మాల్ స్క్రీన్ వాల్పేపర్ అయితే చేంజ్ చేస్తాం. ఏదర్ హోమ్ స్క్రీన్ కానీ లేదా లాక్ స్క్రీన్ కానీ వాల్పేపర్ విడివిడిగా చేంజ్ చేసుకుంటాం, లేదా రెండింటికి ఒకటే పెట్టుకుంటాం. సో ఇవంతా కాకుండా మనం వాట్సాప్కి కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఒక ఆప్షనే. సో చాలామంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. యూజ్ చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. నేను అయితే యూజ్ చేస్తున్నా. బట్ మీకోసం అయితే కొత్తగా నా డ్యూయల్ వాట్సాప్లో నుంచి మీకు చెప్పబోతున్నా. సో నేను నా వాట్సాప్ ఓపెన్ చేసుకున్నాం. మీరు నార్మల్ వాట్సాప్ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది డ్యూయల్ వాట్సాప్ యాప్. ఎలా అయినా సేమ్ సెట్టింగ్స్ ఉంటుంది, కాకపోతే 2 వాట్సాప్లు కావాలి కాబట్టి నేను డ్యూయల్ వాట్సాప్ పెట్టుకున్నాను ఫోన్లో. ఒకవేళ డ్యూయల్ వాట్సాప్ అనేది ఎలా తీసుకోవాలనేది మీకు వీడియో కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. సో దానికోసం మనం ఒక వీడియో చేద్దాం. మీ కామెంట్ బట్టి నేను ఎంత తొందరగా చేయాలనే వీడియో చూద్దాం. ఓకే, ఫస్ట్ మీరు వాట్సాప్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనం 2 వాల్పేపర్స్ పెట్టుకోవచ్చు. 2 టైప్స్ ఆఫ్ వాల్పేపర్స్ అంటే అన్ని కాంటాక్ట్స్కి ఒకే వాల్పేపర్ పెట్టచ్చు. నెక్స్ట్ ఓన్లీ ఒక పర్సనల్ వాల్పేపర్ పెట్టుకోవచ్చు. అంటే మనం హై ప్రయారిటీ ఇచ్చే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి వేరే వాల్పేపర్ పెట్టుకోవచ్చు. సో మనం అందరికి ఒకటే ఎలా పెట్టాలో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అనేది మీ అందరికి కనబడుతుంది కదా. ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ నుంచి 3rd చార్ట్స్ కనబడుతుంది కదా, ఆ చార్ట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ నుంచి 2nd ఆప్షన్ డిఫాల్ట్ చార్ట్ థీమ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాల్పేపర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ మనకైతే థీమ్లో నుంచి చాలా వాల్పేపర్స్ ఉంటాయి. మీరు దీంట్లో నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ వీడియో అయితే గ్యాలరీ నుంచి ఎలా చేసుకోవాలనేది చెప్తాను. సో దీని మీద కూడా ఒక వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో అయితే వచ్చింది. సో గ్యాలరీలో ఓపెన్ చేసుకుందాం. గ్యాలరీని ఓపెన్ చేసుకుని చూస్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని నొక్కితే ఓపెన్ అయిపోయింది గ్యాలరీ. ఫర్ సపోజ్ నేనైతే ఈ యానిమేటెడ్ గర్ల్ పిక్చర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అయితే దీనికి నేనైతే మీకు వీడియో అయితే నేను వాల్పేపర్ ఒకటే చెప్పా కదా, దాంతోపాటు ఒక చిన్న ప్లస్ ఆప్షన్ అనమాట మనకి. దీంతో మనం దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి నార్మల్గా ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా థీమ్ అనేది, మన టెక్స్ట్ పెట్టిన తర్వాత వచ్చే కలర్. సో దాన్ని మనం మంచి కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్లో అయితే పెట్టుకోవచ్చు మీరు. ఫర్ సపోజ్ నాకైతే ఈ కలర్ అయితే మ్యాచ్ అయ్యింది. సో నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకుని ఇలా కింద స్క్రోల్ డౌన్ చేసుకుని పైన టిక్ మార్క్ కనబడుతుంది కదా, ఆ టిక్ మార్క్ మీద ఇదిగోండి, ఇక్కడ టిక్ మార్క్ కనబడుతుంది కదా మీకు, టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే చాలు, సెట్ అయిపోయింది మీకు. సో ఫస్ట్ బ్యాక్ బటన్ నొక్కేసుకుంటే మీకు నార్మల్గా ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్స్ అన్నిటి ఇద్దాం అనుకుంటారు. ఎవరైనా ఎంతమంది అయినా అవ్వచ్చు వాళ్ళు. కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు కదా, మీరు వాళ్ళు మార్చుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఫర్ సపోజ్ నేను ఈ కాంటాక్ట్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 3 డాట్స్ మళ్ళీ ఇక్కడ కూడా కనబడుతుంది కదా, ఇక్కడ అప్లో రైట్ సైడ్ టాప్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కూడా చార్ట్ థీమ్ అనే ఆప్షన్ మనకి ఇందాక కనబడినట్టే ఉంటాయి ఆప్షన్స్ అన్నీ, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వాల్పేపర్ మీద క్లిక్ చేసుకోండి. వాల్పేపర్ కనబడుతుంది కదా, వాల్పేపర్ దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ చూస్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదా మీకు, ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నేను దీని ఒక్కడానికి వేరే వాల్పేపర్ పెట్టుకుందాం అనుకున్నా కాబట్టి ఒక వాల్పేపర్ సెలెక్ట్ చేసుకుందాం. దీనికైతే రెడ్ బాగాలేదు, కొంచెం పెద్దగా, కొంచెం చండాలంగా ఉంది చూడడానికి. సో లైట్ బ్లూ నాకు ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, అది సెలెక్ట్ చేసుకున్నాం. పర్ఫెక్ట్గా బాగుంది. సో వైట్ అండ్ బ్లూ మంచి కాంబినేషన్. మీరు ఇక్కడ బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు. బ్రైట్నెస్ ఇక్కడ పెంచుకోవచ్చు, ఇలా డిమ్ అయితే ఉంటుంది. మీరు అయితే బ్రైట్నెస్ అయితే నేను పెంచుకుంటున్నాను, కొంచెం డిమ్ కొంచెం బ్రైట్.
అలా పెట్టుకుంటున్నాం. బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్ టాప్లో టిక్ మనకి ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ అయిపోయింది, బయటకు వచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు నేనైతే చూసినట్టయితే మీరు అన్నిటికీ మిగతా వాటికి చూపిస్తున్నాను చూడండి. మిగతా వాటికి అయితే మనం ఫస్ట్లో పెట్టుకున్నది ఉంది, దీనికి మాత్రం ఏముంది, నార్మల్గా మనమైతే ఇందాక మనం విడిగా వీళ్ళకి ఉండాలని సెలెక్ట్ చేసుకుంది కదా, ఆ థీమ్ ఉంది. సో ఈ విధంగా అయితే మనం వాట్సాప్ యొక్క వాల్పేపర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. వాట్సాప్ అనే వాల్పేపర్ అనేది మనం 2 డిఫరెంట్ వేస్లో చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఆ 2 వేస్ చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.